హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈ రోజు మనం ఆర్టికల్ 101 క్లాస్ 4 గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉంది, దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏం చెప్తున్నాయి, దీనికి సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఏంటి, దానికి సంబంధించిన ప్రీవియస్ హిస్టరీస్ ఏంటి, అంటే ఇంతకుముందు ఏదన్నా ఈ సిచ్యువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, దీనికి సంబంధించిన లీగల్ ప్రొవిజన్స్ ఏంటి, ఎగ్జెంప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. రైట్. సో ఏపీఎస్సి రాసిన ఆస్పిరెంట్స్ అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మనం డెలివర్ చేసిన యూట్యూబ్ వీడియోస్లోంచి కానీ క్లాసెస్లోంచి కానీ మాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయి. సో దానికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేయమని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు. సో దానికి సంబంధించి కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత, అంటే కొంచెం అనాలిసిస్ చేసిన తర్వాత ప్రాపర్గా కట్ ఆఫ్ చెప్పడం అనేది ఉత్తమం. సో హర్రీగా ఏదో నాకు అనిపించిన కట్ ఆఫ్ చెప్పడం కంటే ఒక రేషనాలిటీతో మనం ఒక కట్ ఆఫ్ చెప్పడం అనేది ఎంతైనా అవసరం. సో దానికి సంబంధించి ఒక 1-2 డేస్లో నేను వీడియో చేస్తాను. కట్ ఆఫ్ గురించి, అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ కమింగ్ ఎగ్జామినేషన్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటికి సంబంధించి. రైట్. సో ఫస్ట్ ఇక మనం డిస్కస్ చేసే అంశాలు ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, రోజు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలానే అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 101 క్లాస్ 4 ఏంటి, దానికి నెక్స్ట్ సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ఆన్ అబ్సెన్స్ ఆఫ్ మెంబర్స్, దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ 101 క్లాస్ 4తో పాటు మనం ఎక్సెప్షన్స్ ఏంటి, అసలు ఏం కన్సిడర్ చేస్తారు ఈ ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్. రైట్. నెక్స్ట్ ఇక రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, సో మనం రీసెంట్గా 18th లోక్సభ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నాం కదా. సో ఆ ఎలక్షన్స్లో మనకి 2 ఇండిపెండెంట్ ఎంపీస్, అంటే 7 టోటల్ ఇండిపెండెంట్ ఎంపీస్ ఎలెక్ట్ అయ్యారు. రైట్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఒక్కొక్కసారి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ట్రెండ్స్ కూడా అబ్జర్వ్ చేయండి. సో 7 ఇండిపెండెంట్ ఎంపీస్ కనుక మొన్న కంటెస్ట్ చేసినప్పుడు గెలిస్తే, దాంట్లోంచి 2 యూనిక్ అనమాట. వీళ్ళు ఎందుకు యూనిక్ అంటే, వీళ్ళిద్దరూ జైల్లో ఉండి, ఓకే, అంటే వీళ్ళు డిటెన్షన్లో ఉండి కంటెస్ట్ చేసి గెలిచారు ఎంపీలుగా. రైట్. దాంట్లో ఒకళ్ళు ఎవరు అంటే అమృత్ పాల్ సింగ్. సో ఈయన ఏంటి, ఒక ఇండిపెండెంట్ ఎంపీ, మనకి ఆల్మోస్ట్గా కదూర్ సాబ్ అనే పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీ పంజాబ్ నుంచి గెలవడం జరిగింది. అక్కడి నుంచి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏంటి విషయం అంటే, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి పార్లమెంటరీ మీటింగ్స్ని ప్రాపర్గా అటెండ్ అవ్వలేకపోతున్నారు. ఆయనకున్న అటెండెన్స్ ఎంత, ఆల్మోస్ట్ 2% మాత్రమే అటెండెన్స్ ఉంది. సో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో న్యూస్ రావడంతో ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి, ఈ కాంటెక్స్ట్ చూసేటప్పుడు మన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు అనేది కామన్ హైకోర్టు అని కూడా గుర్తుపెట్టుకోవాలి, విచ్ ఇస్ బేస్డ్ ఇన్ చండీగఢ్. సో మనకి మెయిన్గా మరి ఎన్ని స్టేట్స్కి ఇలా కామన్ హైకోర్ట్స్ ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేశారు ఇంతకుముందు పాస్ట్లో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, అండ్ టోటల్ హైకోర్ట్స్ ఎన్ని, సో హైకోర్ట్ యొక్క స్ట్రెంగ్త్ ఎవరు డిటర్మైన్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో టాపిక్ ఇంటర్లింకింగ్ ఎప్పుడైతే చేస్తామో, ఆ టాపిక్ ఇంటర్లింకింగ్ వల్ల మనకి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది సబ్జెక్ట్ విషయంలో. సో అది డెఫినెట్గా మీకు ఎలిమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆప్షన్స్ని ఆన్సర్ చేసే విధంలో మనకి హెల్ప్ చేస్తుంది. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్. సో ఈ అమృత్ పాల్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఈ అమృత్ పాల్ సింగ్ని మనం 2023లో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 1980 కింద అరెస్ట్ చేయడం జరిగింది, ఆర్ డిటైన్ చేయడం జరిగింది. మరి అసలు ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 1980 ఏంటి అంటే, మనకి నేషనల్ సెక్యూరిటీ అంటే ఏదైనా డిటైన్ చేయాలన్నప్పుడు, అంటే కొంతమందిని డిటైన్ చేయకపోతే నేషనల్ సెక్యూరిటీ మొత్తం మనకి పడిన ఛాన్స్ ఉంది అని మనం భావించినప్పుడు వాళ్ళని డిటైన్ చేయడానికి మనకి ప్రొవిజన్స్ కల్పించే చట్టం ఇదనమాట. సో మరి ఇలాంటిదే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్లో బ్రిటిష్ మన మీదకి యూజ్ చేయడానికి ఒక సిమిలర్ యాక్ట్ని యూజ్ చేశారు. దాన్ని సిమిలర్గా దేనికి చెప్పొచ్చు అంటే రౌలట్ యాక్ట్. సో మనకు తెలిసిన రౌలట్ సత్యాగ్రహ కూడా గాంధీ గారు చేపట్టడం జరిగింది. రైట్. రౌలట్ యాక్ట్ ఆఫ్ 1919 కానీ, తర్వాత ఎమర్జెన్సీ టైంలో మీసా యాక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా దీనికి సిమిలర్ ప్రొవిజన్స్ అనమాట. రైట్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే, ఈ అమృత్ పాల్ సింగ్ని 2023 ఏప్రిల్ మంత్ అప్రాక్సిమేట్గా సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద డిటైన్ చేయడం జరిగింది. అలా డిటైన్ చేసిన తర్వాతనే ఆయన 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఎంపీగా కంటెస్ట్ చేసి, ఇండిపెండెంట్ ఎంపీ, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండిపెండెంట్ ఎంపీగా కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. ఓకే. సో హీ హ్యావ్ వన్ ద ఎలక్షన్. సో ఇక మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 2 ఇక్కడ. కంటెస్ట్ చేయడానికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సన్స్ డిటైన్ చేశారు అనుకుందాం, ఆర్ డిటెన్షన్లో ఉన్నారు అనుకుందాం. మరి ఈ డిటెన్షన్లో ఉన్న పర్సన్స్ ఎన్నికల్లో ఓట్ చేయొచ్చా అంటే ఓట్ చేయడానికి లేదు. అంటే పోలీస్ కస్టడీలో కానీ, మనకి కస్టడీ కానీ డిటెన్షన్లో ఉన్న వాళ్ళు బయటకు తీసుకొచ్చి వాళ్ళని మామూలు ఓటర్స్ లాగా నించోబెట్టి వాళ్ళని ఓట్ చేయించడం అనేది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. సో వాళ్ళకి ఓట్ చేసే రైట్ లేదు. ఓకే, వీళ్ళకి ఓట్ చేసే రైట్ లేదు, కానీ
వీళ్ళు కంటెస్ట్ చేసి గెలుపొందాలి అనుకుంటే కనుక ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి, రైట్. సో కంటెస్ట్ చేయొచ్చు, అంటే ఎవరైతే డీటైన్ చేసినా ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళని కంటెస్ట్ చేయడానికి ఎలో చేస్తుంది, కానీ ప్రొవిజన్స్ అనేవి వాళ్ళు ఓట్ చేయడానికి ప్రొవిజన్స్ ఎలో చేయట్లేదు, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఇండిపెండెంట్ ఎంపీ అనుకున్నాం కదా. మరి ఇండిపెండెంట్ ఎంపీ అయితే ఆయన ఒకవేళ ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు డిఫెక్షన్ వర్తిస్తుందా వర్తించదా అనేది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి, రైట్. ఆయన ఇండిపెండెంట్ ఎంపీగా గెలుపొంది తర్వాత నిర్ణయం మార్చుకుని ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆయనకి యాంటీ డిఫెక్షన్ కింద వర్తిస్తుందా వర్తించదా అని చెప్పండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటి, అసలు ఆర్టికల్ 101 క్లాస్ 4కి సంబంధించి ఇప్పుడు ఆయన కొన్ని రోజుల పాటు పార్లమెంటరీ సెషన్స్ అటెండ్ అవ్వట్లేదు కాబట్టి ఆయన సభ్యత్వం రద్దు అయ్యే ఛాన్స్ ఉంది అనే ఒక స్పెక్యులేషన్. సో దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అని చూస్తే ఆర్టికల్ 101. సో దీంట్లో క్లాస్ 4 అనేది స్పెసిఫిక్గా అబ్సెంట్ అయినప్పుడు, అంటే మినిమం 60 days మనకి వితౌట్ పర్మిషన్ అబ్సెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళ సీట్ రద్దు చేసే ఛాన్స్ ఉంది అని చెప్తోంది. మరి ఆర్టికల్ 101 ఏంటి, 101 నుంచి క్లాస్ 1 నుంచి క్లాస్ 4 వరకు ప్రొవిజన్స్ ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్. సో ఇది కూడా మనకంటే ఇది కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ అండ్ ఇది రూల్స్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. పార్లమెంట్ ఎనాక్ట్ చేసుకున్న రూల్స్లో కూడా మనకి అబ్సెంటిజంని తగ్గించి రెగ్యులేట్ చేయడానికి వాళ్ళ అటెండెన్స్ని వాటిని ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ఉన్నాయి. దెన్ ఒక పార్లమెంటరీ కమిటీ ఉంది, దాని నేమ్ ఏంటి, కమిటీ ఆన్ మెంబర్స్ అబ్సెన్స్. ఓకే, సో ఈ పర్టికులర్ కమిటీ అనేది కూడా డెసిషన్స్ తీసుకుంటుంది. సో మీరు ఎప్పుడైనా పార్లమెంట్ మెంబర్గా ఉండి లీవ్ అప్లై చేయాలి అంటే కనుక ఈ కమిటీకి ఫార్వర్డ్ చేస్తే కమిటీ ఎగ్జామిన్ చేసి దాన్ని హౌస్కి రిపోర్ట్ చేస్తుంది అనమాట, రైట్. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ప్రొసీజర్ ఫర్ సీకింగ్ లీవ్. ఒకవేళ ఒక ఎంపీగా ఉన్న పర్సన్ పర్మిషన్తో పాటు లీవ్ తీసుకోవాలి అనుకుంటే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది అని అంటే, సో ఫస్ట్ ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో లీవ్ పిటిషన్ని సో ఎవరికి పంపించాలి, కమిటీ ఆన్ పార్లమెంటరీ అబ్సెన్స్. సో వీళ్ళకి పంపిస్తారు ఈ కమిటీకి. సో ఈ కమిటీ ఏంటి, గ్రౌండ్స్ని ఎగ్జామిన్ చేస్తుంది, అసలు ఏ రీజన్స్ వాళ్ళు సైట్ చేస్తున్నారు లీవ్ కోసం అని చెప్పి. సో వాటిని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత కరెక్ట్ అని భావించి వాళ్ళకి ఇవ్వాలి అనిపించినప్పుడు దీన్ని హౌస్కి సబ్మిట్ చేస్తుంది. వీళ్ళ పిటిషన్ ఏదైతే ఉందో హౌస్కి సబ్మిట్ చేస్తే ఈ హౌస్ అనేది మెజారిటీ ఓటింగ్ ద్వారా, ఓకే, సో మెజారిటీ ఓటింగ్ ద్వారా యాక్సెప్ట్ చేసి పర్మిషన్ ఇవ్వచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకుందాం, లీవ్ వస్తుంది, ఫైన్. ఒకవేళ రిజెక్ట్ చేసిన తర్వాత ఆ పర్సన్ బట్ స్టిల్ హౌస్ రిజెక్ట్ చేసిన తర్వాత లీవ్ రానట్టే. లీవ్ రాకపోయినా కూడా ఆయన చెప్పకుండానే పర్మిషన్ తీసుకోకుండానే హౌస్కి కానీ హౌస్ సెట్టింగ్స్కి కానీ మనకి అటెండ్ అవ్వట్లేదు అనుకుందాం. ఆ సిచ్యువేషన్లో ఏంటి అంటే ఆయన సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని వేకెంట్గా డిక్లేర్ చేసే ఛాన్స్ కూడా హౌస్కి ఉంటుంది. ఆ వేకెంట్ సీట్ అనేది వేకెంట్గా హౌస్ డిక్లేర్ చేయొచ్చు మెజారిటీ ఓటింగ్ ద్వారా. ఇప్పుడు మెయిన్గా లిమిటేషన్స్ ఏంటి ఈ లీవ్ అపీల్ మీద. సో మనకి ఒకవేళ లీవ్ అప్రూవల్ విషయంలో మెయిన్గా ఏంటి, ఒక పార్లమెంటరీ కమిటీ ఉంది. ఈ కమిటీ ఉన్నప్పటికీ కూడా మెయిన్ డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారు, పార్లమెంటరీ కమిటీ కాకుండా రికమెండేషన్స్ మనకి హౌస్కి వస్తున్నాయి. హౌస్ అనేది మెజారిటీ ఓట్తో అప్రూవ్ చేస్తేనే లీవ్ కన్సిడర్ అవుతుంది అనమాట, లేదంటే అది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయ్యారు అని అంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా హౌస్ సిట్టింగ్స్కి రావాల్సి ఉంటుంది. దెన్ పవర్ టు ఎక్స్పెల్ ఎంపీస్ ఫర్ అబ్సెన్స్. సో ఇక్కడ మెయిన్గా ఏంటి, ఇంకో ప్రొవిజన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరైతే పర్మిషన్ లేకుండా అబ్సెన్స్లో ఉంటారో ఎన్ని రోజుల పాటు, కంటిన్యూస్గా 59 days or 60 days అనమాట. సో టు బి ప్రిసైజ్ 60 days కానీ ఒక పార్లమెంటరీ సిట్టింగ్కి కానీ సెషన్కి కానీ మనం పర్మిషన్ లేకుండా అబ్సెంట్గా ఉంటే కనుక వాళ్ళకున్న సీట్ ఏదైతే ఉంటుందో దాన్ని వేకెంట్గా డిక్లేర్ చేసే హక్కు కానీ రైట్ కానీ ఎవరికి ఉంది, హౌస్కి ఉంటుంది. సో హౌస్ అనేది ఆ పర్టికులర్ సీట్ని వేకెంట్గా డిక్లేర్ చేయొచ్చు. ఇక్కడ ఎప్పుడు ఈ 60 days అనేది మనం వితౌట్ పర్మిషన్ మనం లీవ్ తీసుకోకుండా కనుక లైక్ పార్లమెంటరీ సెషన్స్కి కానీ ఓటింగ్కి కానీ మనం అబ్స్టైన్ అయినప్పుడు అవి వర్తిస్తాయి. దెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా రివిజన్ అనేది చాలా ఛాలెంజింగ్గా మారుతుంది. సో రివిజన్ విషయంలో మీరు అన్షూర్గా ఉంటే కనుక ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది ఏకమ్ ఐఎస్ అకాడమీలో March 17th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో 125 hours ఆఫ్ లెక్చర్స్లో మీకు స్టాటిక్తో పాటు కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేసి ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తూ మీకు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా డీటెయిల్ షెడ్యూల్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ QR కోడ్కి స్కాన్ చేయొచ్చు. సో అండ్ ద సేమ్ టైం ప్రతి సబ్జెక్ట్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో దాన్ని మీరు లెవరేజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఈ మొత్తం కోర్స్ కూడా మీకు
ఎట్ ద కాస్ట్ ఆఫ్ 2,999 లభిస్తుంది. మరి ఈ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయిన వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది మీకు 999 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. సో ఇంకా ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్, రైట్? నెక్స్ట్, సో ఆర్టికల్ 101 క్లాస్ 4 కదా మన మెయిన్ డిస్కషన్. సో దాని గురించి చూస్తే ప్రొవిజన్స్ ఏంటి? సో డిస్క్వాలిఫికేషన్ ఫర్ అబ్సెన్స్. సో డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు వర్తిస్తుంది అని అంటే మనం 60 days అబ్సెంట్ అయ్యి అది కూడా వితౌట్ పర్మిషన్ అయితే కనుక డిస్క్వాలిఫికేషన్ చేసే ప్రొవిజన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో వితౌట్ పర్మిషన్, ఎవరి పర్మిషన్? ఇక్కడ హౌస్ యొక్క పర్మిషన్, రైట్? సో హౌస్ యొక్క పర్మిషన్ లేకుండా మనం 60 days పాటు మనం అబ్సెంట్ అయితే కనుక అప్పుడు డిస్క్వాలిఫై అవ్వచ్చు, అప్పుడు మన సీట్ని వేకెంట్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇస్తారు అని అంటే ఆల్రెడీ మనం చూసాం, ఎంపీ నుంచి అది కమిటీ ఆన్ పార్లమెంటరీ అబ్సెన్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి అది హౌస్కి వస్తుంది. సో హౌస్ అనేది మనకి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది త్రూ మెజారిటీ ఓటింగ్. సో హౌస్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా హౌస్ రిజెక్ట్ కూడా చేయొచ్చు, రైట్? సో ఈ ప్రొవిజన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎక్సెప్షన్స్ ఏంటి? సో ఎక్సెప్షన్స్ ఎప్పుడు వర్తిస్తాయి? ఒకవేళ పర్మిషన్ తీసుకున్నాక మనం లీవ్ సో అప్లై చేస్తే మనకి డిటెన్షన్ కానీ డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తించదు. అలా కాకుండా 59 days పాటు లీవ్లో ఉండి మళ్ళీ ఫ్రెష్ పిటిషన్ ఫైల్ చేసి మళ్ళీ ఇంకొక 59 days or 60 daysకి మనం పిటిషన్ ఫైల్ చేసుకుంటూ అట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నా కూడా డిస్క్వాలిఫికేషన్ నుంచి మనకి ఎక్సెప్షన్ ఉంటుంది. అలా కాకుండా సుప్రీంకోర్టు లాంటి హైకోర్ట్స్ ఎప్పుడైనా లీగల్ డిటెన్షన్ ఆర్డర్ చేస్తే ఆ పర్సన్స్ని స్పెషల్ పర్మిషన్తో హౌస్ యొక్క సెషన్స్కి అటెండ్ అయ్యేటట్టు ప్రొవిజన్స్ ఎనేబుల్ చేస్తున్నాయి, రైట్? లీగల్ డిటెన్షన్ అంటే కోర్ట్ ఎప్పుడైతే డిటైన్ చేయమని చెప్పిందో అప్పుడు ఒకవేళ ఒక ఎంపీని డిటైన్ చేస్తే కనుక కోర్ట్ పర్మిషన్తో మళ్ళీ ఆ ఎంపీ డిటైన్ చేసిన టైం పీరియడ్ని కొంచెం ఎగ్జామ్ చేయమని చెప్పి అప్లికేషన్ ఫైల్ చేస్తే వాళ్ళని హౌస్లో మీటింగ్స్ ఆర్ సెషన్స్ అటెండ్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వచ్చు. సో మరి ఈ ప్రొవిజన్స్ అన్ని అసలు ఎందుకు కల్పించాల్సి వచ్చింది అని అంటే ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఉండే విధంగా, ఎంపీస్లో రెగ్యులారిటీతో పాటు వాళ్ళు పంక్చువల్గా మనకి సెషన్స్ అనేవి అటెండ్ అవ్వాలి. దాంతో ఏమవుతుంది, మనకి పార్లమెంటరీ మెకానిజం అనేది, రెగ్యులేటరీ ఇన్సైట్ అనేది పెరుగుతుంది. సో ఎంపీస్లో కూడా ఈ డిసిప్లిన్ అనేది ఉండడానికి మనకి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవి ఇన్కార్పొరేట్ చేశాయి. సో మరి ఎక్సెప్షన్స్ ఏంటి? సో ఇక్కడ మెయిన్గా ఎప్పుడు లీవ్ విషయంలో వాలిడ్ రీజన్స్ని ఎగ్జామిన్ చేస్తారంటే ఒకవేళ ఏదైనా ఇల్నెస్ ఉన్నా కూడా, లేకపోతే డిటెన్షన్ ఉన్నా, లేకపోతే వాళ్ళు రాలేని సిచ్యువేషన్స్లో ఉన్నారు అని నిజంగానే కమిటీ ఆన్ పార్లమెంటరీ అబ్సెన్స్ ఐడెంటిఫై చేస్తే దెన్ ఆ రీజన్స్ని బట్టి లీవ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మరి పర్మిషన్ గ్రాంటెడ్ బై ద హౌస్ ఏంటి అంటే ఆల్రెడీ మనం చూసాం, వాళ్ళు చెప్పిన రీజన్స్ని నమ్మి కమిటీ రికమెండ్ చేస్తే కనుక మెజారిటీ ఓటింగ్తో హౌస్ దాన్ని అప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైనా జరిగిందా అని అంటే కనుక 2023లోనే బీఎస్పీకి సంబంధించిన ఎంపీ అతుల్ రాయ్ని ఆల్మోస్ట్ 23 days పాటు పార్లమెంటరీ సెషన్స్ తను అటెండ్ అవ్వకపోయినా కూడా మళ్ళీ అప్లికేషన్ ఫైల్ చేయడం వల్ల ఆయనకి లీవ్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇంప్రిజన్మెంట్లో కానీ డిటెన్షన్లో ఉన్న వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ఆర్ అప్లికేషన్ ఫైల్ చేస్తే కోర్ట్స్ కొన్నిసార్లు ఎగ్జామ్షన్కి పర్మిషన్స్ ఇస్తున్నాయి అనమాట. సో వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి అటెండ్ వచ్చేటట్టు. సో ఇవన్నీ కూడా మనకి ఉన్న ప్రొవిజన్స్. సో లీగల్ డిటెన్షన్ అనేది మనం ఆల్రెడీ చూసాం, సుప్రీంకోర్టు వాళ్ళు డిటెన్షన్ ఆర్డర్ చేసిన, డిటెన్షన్లో ఉన్న వాళ్ళకి మనం అప్లికేషన్ ఫైల్ చేసుకుని సో కోర్ట్ ఎగ్జామ్ చేస్తే కనుక కొన్ని సెషన్స్ని అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, అప్లికేషన్ ఫర్ ఆర్టికల్ 101(4). సో మనం ఆల్రెడీ చూసాం ఆర్టికల్ 101(4) ప్రకారం ఏంటి, సో మనకి లీవ్ కావాలి అన్నప్పుడు కనుక మనం అప్లికేషన్ ఫైల్ చేసిన తర్వాత కమిటీ ఎగ్జామిన్ చేసిన తర్వాత హౌస్ అప్రూవల్ ఇవ్వాలి. సో దానికి సంబంధించి రీసెంట్గా 2023లో ఏం జరిగింది అనేది మనం ఆల్రెడీ చూసాం. సో అతుల్ రాయ్ అనే బీఎస్పీ ఎంపీ సో ఇలా 23 days ఆర్ కాన్సిక్యూటివ్ డేస్కి సెషన్స్ని అటెండ్ అవ్వలేదు. ఆ సిచ్యువేషన్లో ఆయనకి లీవ్ ఎక్సెంప్ట్ చేయడం జరిగింది, రైట్? సో నెక్స్ట్, ఇక్కడ మెయిన్గా కమిటీ ఆన్ అబ్సెన్స్ పార్లమెంటరీ అబ్సెన్స్ ఏం చెప్తోంది అని అంటే మెయిన్గా ఈ కమిటీ వన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీ. సో మనకు తెలిసిందే పార్లమెంటరీ కమిటీస్ అనేవి బేసిక్గా 2 types ఉన్నాయి. ఒకటి స్టాండింగ్ కమిటీస్ అనేవి టెంపరీ కాకుండా మనకి పర్మనెంట్గా ఉంటాయి. అడ్హాక్ కమిటీస్ అనేవి టెంపరీగా ఉంటాయి. సో ఇవి జాబ్ ఫిల్ అవగానే కంప్లీట్ అవగానే అవి డిజాల్వ్ అయిపోతాయి. స్టాండింగ్ కమిటీస్ ఎప్పుడు ఉంటాయి. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిటీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి కమిటీ ఆన్ అబ్సెన్స్ ఆఫ్ మెంబర్స్. సో దీని మెయిన్ జాబ్ ఏంటి, సో ఎవరైతే లీవ్ పిటిషన్స్ని ఫైల్ చేశారో వాళ్ళ లీవ్ పిటిషన్స్ ఎగ్జామిన్ చేయడం, రికమెండ్ చేయడం, అసలు రీజన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఎన్షూర్ చేయడం, ఇవన్నీ కూడా మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ కమిటీ అనమాట. మరి ఎంతమంది ఉంటారు ఇక్కడ మెంబర్షిప్ అంటే 15 members ఉంటారు. ఉండే మెంబర్స్ అందరినీ ఎవరు నామినేట్ చేస్తారు అని అంటే కనుక స్పీకర్ నామినేట్ చేస్తారు. సో మరి మనకి లోక్సభ నుంచి
నుంచి రాజ్యసభ నుంచి రెండింటి నుంచి మెంబర్షిప్ ఉంటుందా అంటే లోక్సభ నుంచి మాత్రమే ఉంటుంది. రాజ్యసభ నుంచి మెంబర్షిప్ అనేది హౌస్లో ఆర్ ఈ కమిటీలో ఉండదు. నెక్స్ట్ మన ఆర్టికల్ 101లో క్లాస్ 4 కదా మనం డిస్కస్ చేసింది. మన ఆర్టికల్ 101 ఏం చెప్తుంది, దాని రిలేటెడ్ అదర్ క్లాసెస్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 101 ఏం చెప్తుంది, వేకెన్సీ. సో మనకి ఆర్టికల్ 101 క్లాస్ 4 ఏం చెప్తుంది, ఈ డిఫరెన్స్ క్లియర్గా అర్థం చేసుకోండి. వేకెన్సీ వల్ల కానీ, డిస్క్వాలిఫికేషన్ వల్ల కానీ లేకపోతే ప్రాపర్గా అటెండ్ అవ్వకపోవడం వల్ల, ఓకే, సో ఆబ్సెంటిజం కానీ అటెండ్ అవ్వకపోవడం వల్ల, ఓకే, సో మనకి ప్రాపర్గా అటెండ్ అవ్వకపోవడం వల్ల ఏ రీజన్ వల్ల మనం ప్రాపర్గా హౌసెస్కి అటెండ్ అవ్వకపోయినా కానీ దానివల్ల మనకి వేకెన్సీ అనేది ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందని ఆర్టికల్ 101 క్లాస్ 4 చెప్తుంది. మన ఆర్టికల్ 101 ఏం చెప్తుంది, అసలు మొత్తం మెంబర్షిప్ ఎప్పుడు వేకెంట్ అవ్వచ్చు, వేకెన్సీ ఆఫ్ మెంబర్షిప్ ఇన్ ఐదర్ హౌసెస్ ఎప్పుడు అంటే మనకి కొన్ని ప్రొవిజన్స్ని ఇన్కార్పొరేట్ చేస్తారు. దాని ప్రకారం ఏంటి, ఆర్టికల్ 101 క్లాస్ 1 కింద నో డ్యూయల్ మెంబర్షిప్ ఉంది. అంటే మనం ఎట్ ద సేమ్ టైం ఒక ఎంపీ 2 హౌసెస్ నుంచి ఎంపీగా ఉండలేరు. అంటే రాజ్యసభ నుంచి, లోక్సభ నుంచి 2 హౌసెస్ నుంచి కూడా ఎంపీగా ఉండలేరు. ఇలా ఉండాల్సి వస్తే కనుక మనం అంటే ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. జనరల్గా అలా చూస్ చేసుకోకపోతే ఏమవుతుంది, రాజ్యసభలోని సీట్ డిఫాల్ట్గా వేకెంట్ అవుతుంది. ఇలా చూస్ చేసుకున్న సిచ్యువేషన్లో ఏమవుతుంది, 2 హౌసెస్ని అలానే సీట్స్ని మనం అలానే పెట్టుకుంటే కనుక 2 వేకెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 101 క్లాస్ 2. ఇక్కడ ఏంటి సిచ్యువేషన్, మనం ఒక లోక్సభ నుంచో రాజ్యసభ నుంచి ఎంపీగా ఉండి ద సేమ్ టైం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కూడా మెంబర్షిప్ని కలిగి ఉంటే కనుక ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకోకపోతే ఈ లోక్సభ మెంబర్షిప్ అనేది డిఫాల్ట్గా పోతుంది. సో 14 days టైం లోపల మనం డిసైడ్ చేసుకోవాలి. సో అదే ఆర్టికల్ 101 క్లాస్ 2. మనకి ఆర్టికల్ 101 క్లాస్ 3 ఏం చెప్తుంది, ఒకవేళ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న వాళ్ళు రిజైన్ చేయాల్సి వస్తే ఎవరికి రిజైన్ చేయాలంటున్నారు, రాజ్యసభ మెంబర్ అయితే కనుక చైర్మన్కి సబ్మిట్ చేయాలి. అదే లోక్సభ మెంబర్ అయితే కనుక మన స్పీకర్కి రిజిగ్నేషన్ సబ్మిట్ చేయాలని చెప్పేదే ఆర్టికల్ 101 క్లాస్ 3. సో మనం ఆర్టికల్ 101 క్లాస్ 4 గురించి మెయిన్ డిస్కషన్ చేశాం కదా. సో ఎప్పుడైతే అబ్సెన్స్ అనేది 60 days కంటే ఎక్కువ వితౌట్ పర్మిషన్ ఉంటుందో అప్పుడు డిఫాల్ట్గా మనకున్న సీట్ని వేకెంట్గా డిక్లేర్ చేసే పవర్ హౌస్కి కల్పించేదే ఆర్టికల్ 101 క్లాస్ 4, రైట్. సో ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈరోజు నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. అండర్ ఆర్టికల్ 101 క్లాస్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, డెసిషన్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ చైర్మన్ రిగార్డింగ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్. సో ఇక్కడ డెసిషన్ ఆఫ్ ద స్పీకర్ అనేది ఏదైతే ఉంటుందో అది సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూనా, ఫైనల్ అండ్ కన్క్లూజివా, ఓపెన్ టు రీకన్సిడరేషన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ టు రీఓటింగ్ ఆఫ్ ద హౌస్. సో మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ మెయిన్స్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ గవర్నింగ్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ఇండియా. సో మన ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అలానే లీగల్ ప్రొవిజన్స్ ఏంటి. ద సేమ్ టైమ్ ఇన్ యోర్ ఆన్సర్ డిస్కస్ ద రోల్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా, ఆర్టికల్ 101 క్లాస్ 1 అండ్ రిలవెంట్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్. యాంటీ డిఫెక్షన్ ఏంటి, దాని యొక్క సుప్రీంకోర్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి, అలానే హౌ డస్ దిస్ ఫ్రేమ్వర్క్ బ్యాలెన్స్ ద నీడ్ ఫర్ పార్టీ డిసిప్లిన్ అలాంగ్ విత్ ద ఇండివిజువల్ డెమోక్రటిక్ రైట్స్. సో వీటన్నిటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 300 words ఆర్ అప్రాక్సిమేట్లీ 250 wordsలో రాయండి. దెన్ ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, ఆర్టికల్ 101 క్లాస్ 4. ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూసాం, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి. సో ఒక మెంబర్ 59 days పాటు ఆర్ 60 days పాటు కంటిన్యూస్గా పర్మిషన్ లేకుండా అబ్సెంట్ అయితే ఆయన హౌస్లో ఉన్న మెంబర్షిప్ని ఎవరు డిస్క్వాలిఫై చేయొచ్చు ఆర్ వేకెంట్గా డిక్లేర్ చేయొచ్చు. ఆ పవర్స్ ఎవరికి కల్పించాయి. దాంతోపాటు ఆర్టికల్ 101 నుంచి క్లాస్ 1, 2, 3 అలా వాటిని కూడా డిస్కస్ చేసాం ఇంతకుముందు జరిగిన డిస్కషన్స్తో పాటు, రైట్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ యూస్ఫుల్, let me know in the comment section. Thanks for watching. All the very best.